వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆదోని రాజకీయాల్లో పెను భూకంపం. సొంత కూటమి ఎమ్మెల్యేపైనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సౌదీ రౌఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తనను 50 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారని, ఇప్పటికే 10 లక్షలు ఇచ్చానని చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పట్టణంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆదోని పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ పక్కన ఉన్న తన స్థలానికి సంబంధించి ఎమ్మెల్యే పార్థసారథి తనను వేధిస్తున్నారని సౌదీ రౌఫ్ ఆరోపిస్తున్నారు. ప్లాన్ అప్రూవల్ ఉన్నప్పటికీ చిన్నపాటి డివియేషన్ ఉందన్న సాకుతో ఎమ్మెల్యే వసూళ్లకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. ఖురాన్, భగవద్గీత, బైబిల్ సాక్షిగా తాను నిజం చెబుతున్నానని, ఎమ్మెల్యే 50 లక్షలు అడిగితే ఇప్పటికే 10 లక్షలు ముట్టజెప్పానని సౌదీ రౌఫ్ స్పష్టం చేశారు. మిగిలిన 40 లక్షల కోసం ఎమ్మెల్యే తనను తీవ్రంగా వేధిస్తున్నారని, మున్సిపల్ అధికారులు మరియు ఇతర సిబ్బందిని తన బిల్డింగ్ వద్దకు పంపి తనను అగౌరవపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పులిగిరి నీలకంఠం అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారని, ఆయనకు కూడా ₹1,00,000 అదనంగా ఇచ్చినట్లు సౌదీ రౌఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్తే అన్నయ్యమని తెలుసా, ఫస్ట్ స్టార్ట్ చెప్తున్నాను. అన్నయ్యమనే అన్న నీ ఇంచు ఒక జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి మొత్తం మా గిల్లర్లు తీసి పాడేసి పగలగొట్టినా దాన్ని ఆ సార్ చూపిస్తాం. సార్ సార్ మీకు తెలుసు సార్, పగలగొట్టడం లేదు సార్, ఒప్పుకోండి సార్. మీ ఇంటర్నల్ డిస్ప్యూట్ అన్న మీరు చూపించారా లేదా? మీరు దాంట్లో వచ్చినారు, తర్వాత మీరు చూపించారు, కొలతలు వేసుకున్నారు, కొలతల ప్రకారం మీరు కట్టుకున్నాం. అది కట్టుకున్న తర్వాత ఏమైంది, నేను పని చాలు చేయక ముందు పని నిలిపిటి. ఒకరోజు వచ్చి ఎవరున్నారు, మన బీజేపీ నీలకంఠ అడుగుతున్నారు, ఏమంటారు రౌఫ్ అని. అన్న ఏమైనా ఫోన్ చేసి అంటే నీకు కలలాప అంటే రాప ఫ్యాక్టరీ కంటిని వస్తే ఏం బిల్డింగ్ కట్టేలా రౌఫ్ అంటే కడతానన్నా అంటే ఏజెంట్ చూసి సరి చేసి కట్టుకోకపోనే సర్లన్నా మరలా అన్న పెద్ద అన్నతో మాట్లాడు కడతాను లేదా ఇంటికి పిలిపించే నాకు ఎవరు ఎమ్మెల్యే పిలిపించి ఏమడిగే నాకు ఇది ఖురాన్ మీద మోసం చెప్తాను. ఒక నిమిషం సార్ నిలబడాలి సార్, నిలబడాలి సార్, అయ్యా తెలుగుదేశంలోనా ఏమి కాలు పడుకున్నారు. నేను 7 సార్లు గెలిచినాను ఆదోన్లో, 7 సార్లు, 4 సార్లు కౌన్సిలర్, 2 సార్లు సింగిల్ విండో ప్రెసిడెంట్, డైరెక్టర్. ఇంత పెద్ద మనిషి చైర్మన్ ఇక్కడ మున్సిపాలిటీ. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది చెప్తాను. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ నేను అంత పెద్ద సౌకర్యం కాదు, 50 లక్షలు నేను ఇవ్వలేదు, లేదప్ప నీ టీఎంసీ అది ఏం నడుపుతుంది మనం సీసీ నడుపుతావు, వ్యాపారం గుజి వ్యాపారం ఉంది, అది ఉంది సార్, అంత పెద్ద మనిషి కాదు, నేను వడ్డీ తిన్ను, ఎవరి డబ్బులు తీసుకోను, ఊరందుకు తెలుసు సార్, ఏదో అంత ఒక 5 లక్షలు ఇస్తాను ఇస్తాంటే లేదప్ప అంటే లాస్ట్ మనం బీజేపీ నిలకంటే లేప 10 లక్షలు ఇచ్చి పాడి కొన్ని అక్కడ పేరు కట్టుకుని వ్యాపారస్తుడు ఎందుకు లేప అని రామాయణం ఇది అని చెప్పి ఆయన చెప్తే ఫస్ట్ రోజు నేను నా డ్రైవర్ తీసుకుపోయి 5 లక్షలు ఆయన చేతికి ఇచ్చిన. మళ్ళీ 2 రోజులు ఫోన్ చేసే మళ్ళీ తీసుకుపోయి 5 లక్షలు ఇచ్చి ఆడికి సరిపోయేలా పానుకుంటే మళ్ళీ రంజాన్లో ఫోన్ చేసి ఏపో డబ్బులు తెచ్చిలేదని ఆయన ఎందుకు తెచ్చిస్తాను సార్ డబ్బులు లేనంటే 10 లక్షలు లేదు, నువ్వు చాలా లేట్ చేస్తున్నావు, నాకు డబ్బులు ఇవ్వాలి, లేకుండా నేను యాక్షన్ తీసుకుంటాను సార్, నేను డబ్బులు మాత్రం ఈను, మీరు ఏం చేసుకుంటే అని కుల్లా చెప్పేస్తాను. చెప్తున్నారు ఇంకా అతను 40 లక్షల రూపాయలు నాకు డిమాండ్ చేస్తున్నాడు. నేను ఇచ్చింది 10 లక్షలు, నేను ఇచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు. ఆ 10 లక్షలకి నేను చెప్తున్నా కదా, పచ్చి బట్టలతో పెద్ద మసీదులో ఖురాన్ మోసుకుని చెప్తున్నా, శ్రీరామ గుడిలో వచ్చి ఇది భగవద్గీతం పెట్టుకుని చెప్తున్నాను, క్రిస్టియన్ చర్చిలో పిలిస్తే బైబిల్ పెట్టుకుని చెప్తాను. 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చింది నేను. ఇది అయినా వాస్తవం. ఆ డబ్బులు వీళ్ళని కోసము వీళ్ళని ప్రెజర్ పెట్టడం, వీళ్ళు పేరు చెప్పడంలే, ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉద్యోగం చెప్పడం, ఇది అయినా వాస్తవం. ఇది కారణం. ఆదోళ్ళు ఏ డివోర్స్ కట్టలేదు, ఏం కట్టలేదు, మేము డబ్బులు ఇవ్వము, మా ప్రాణం తెగితే కానీ డబ్బులు ఇవ్వము, మేము తెలుగుదేశం వాళ్ళు, జై తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు, మేము మాత్రం ఇవ్వము డబ్బులు. అదే ఎందుకని ఇది ఉన్నాం పొద్దాం ఉంటే నా గొంతు పోతే పోనీ కానీ 10 పైసలు తీయను, ఏమైతుంది కానీ చూస్తాను. మల్లప్ప ఫోన్ చేశాడు కానీ మల్లప్ప అడిగినాడు, ఆయన నేను చెప్పినాడు, లేదన్నా 10 లక్షలు ఇచ్చినారు, నాకు నెలకి 50 లక్షలు నేను వడ్డీ కట్టాలా, నాకు లేదన్నా అంతా వాళ్ళే తింటున్నారు, నాకేం లేదు. మల్లప్పతో కూడా చెప్పినాడు, భాస్కర్ రెడ్డితో కూడా ఇదే ఎవరు నీలకంఠ చెప్పినాడు. నేను ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నీలకంఠ ఫోన్ ఇస్తే నీలకంఠ కూడా చెప్పినాడు. భాస్కర్ రెడ్డి ఏమన్నా అడుగుతా, ఆ 10 లక్షలు ఇంకొక 1,00,000 11 లక్షలు తీసుకుంటా వాపస్ ఇవ్వాలా, ఎవరు తీసుకునే వాళ్ళు
వాపస్ ఇచ్చిన తర్వాత ఇది కట్టుకుంటామో బంధు పెట్టుకుంటామో భగవంతుడు అది తెలుసు. ఇప్పుడు 50 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఇది కట్టేకి మామూలు బిల్డింగ్ అది ఇదని తెలుసు. పర్మిషన్ ఉందా? కూడాపురం ఉంది. ఉంది పర్మిషన్. 12 లక్షల రూపాయలు 10 లక్షలు కూడాపురం వేసి కట్టుకున్నాను. అప్రూవల్ ఉంటే కూడా అనుకో. అప్పుడు అడుగు నేను డివేషన్ అంటారు. డివేషన్ అంటారు. ఏమంటే డివేషన్ అంటారు. డివేషన్ లో బిల్డింగ్ ఆదోలో చూడమను ఇప్పుడు పోలీసులు వస్తారు, ఏదైనా ఇబ్బంది పెట్టారా? ఎవరు పెద్ద ఏమైంది ఎందుకు వస్తారు? వాళ్ళు మున్సిపాలిటీ పిలుచుకుంటాం వాళ్ళు దీంట్లో ఏం లేదు. పోలీసు వాళ్ళు ఏం పాత్ర లేదు. వాళ్ళ మమ్మల్ని ఏ పని వాళ్ళు మున్సిపాలిటీ ఫస్ట్ నుంచి తెలుసు ఇది దాదాగిరి చేస్తాము, దాదాగిరి చేస్తేనే బాగుంటదని. పోలీసులు వచ్చారు. ఇప్పుడు వచ్చిందే టీపీ గారు, ఇప్పుడు లెటర్ గారు మరి చూపి మనం టీపీ గారు ఇప్పుడే వచ్చింది. ఫస్ట్ టైం పోలీస్ ప్రొటెక్షన్ తో దిగినారంటే అంత ప్లానింగే కదా, అది అంత ప్లానింగే కదా. నోటీస్ ఇచ్చి ఏదో లెక్క వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింటే చూపిమని ఆధారం. డివేషన్ లేని బిల్డింగ్ టీపీఓ చూపియాలా ఆధారంలో ఏడు రావాలా. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయితే టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు.